10 మంది యాక్టర్లు మాట్లాడుతుంటారు సినిమాలో. 10 గొంతులు వినబడుతుంటాయి, కానీ సౌండ్ బాక్స్ ఒకటే కదా. హీరో గొంతు వినబడేది సౌండ్ బాక్స్ నుంచి, హీరోయిన్కి గొంతు వినబడేది సౌండ్ బాక్స్. ఆ విధంగా ఒకే ఒక సౌండ్ బాక్స్ ఉండేది సృష్టిలో. అది నువ్వు మాట్లాడేటప్పుడు కూడా అదే మాట్లాడేది, కానీ నీ గొంతు దాని గొంతు ఒకటిగానే ఉంటుంది ఎప్పుడు వినపడ్డా కూడా. అందువల్ల సంతోష్ గొంతు ఇట్లా ఉంటుంది అని అనుకుంటాం. ఇట్లా అన్నీ రికార్డెడ్. ఇది సౌండ్ బాక్స్ ఏవో ఒకటే అందరికీ. అది కాకి కావు మన్నా కూడా ఆ బాక్సుల్లో నుంచి రావాల్సింది. అది రాముడి డైలాగులు వాల్మీకి రాసే రామాయణంలో, రావణాసుడి డైలాగులు వాల్మీకి రాసే. ఇంతకీ వాల్మీకి రావుడా రావణాసురుడా? ఇద్దరు అంతే ఇక్కడ జరిగే కథ కూడా. అన్ని గొంతులతో మాట్లాడేది, అందరుగా కనిపించేది ఒకడే. ఆ ఒకడెవరంటే ఇంకొకడు ఆడి నుంచి చూడు, వీడిని చూసేవాడే వీడిలోనే ఉంటాడు. వాడు వీడిలో ఉండేవాడు వీడిని చూస్తాడు, వీడు ఎవరెవరిని చూస్తున్నాడు అందరినీ చూస్తాడు. మాకు ఎదుటి వాళ్ళు మీరన్నట్టు వాల్మీకే అని ఏం గుర్తుండదు. ఎదుటి వాళ్ళని చూడంగానే వీడు వేరు అన్నట్టు అనిపిస్తుంది. వాల్మీకి కూడా అట్లా అనిపిస్తుంది. అక్కడే మాకు రాగద్వేషాలు పుడుతున్నాయి. ఏమి రాగద్వేషాలు లేకపోతే అంత చండాలంగా ఇంకొకటి ఉండదు. కూరలు రోజు పొల్లంగా చేసి పెట్టినారనుకో, ఒకరోజు పులుసు అనేసి తింటావు, 2 రోజులు తింటావు నీకు ఇష్టమని. రోజు అదే పెడుతుంటే బాగుండదు అంటారా? మామూలు కాదు, తీసి అది కొడుతాడు. కాబట్టి నవరసాలు ప్రపంచం అనే కూరల సృష్టిలో నవరసాలు ఉంటేనే జీవితం అనేది రుచిగా ఉంటుంది. చచ్చిపోతాడు రుచి తట్టుకోలేక. అవును, నవరసాలు ఉంటేనే రుచి ఉంటుంది. ఆనందంగా ఇదైపోతున్నారంటే ఒక మాట, దుఃఖం మాటని 90% దుఃఖం గురించి మాట్లాడుతున్నారు అందరూ, సుఖం గురించి మాట్లాడలేదు. దాంట్లోనే అందరూ రుచి అనుభవిస్తుండే దుఃఖంలోనే. ఇప్పుడు చనిపోయినాడు అంటే బాధలు తట్టుకోలేక చనిపోయేవాడి పరిస్థితి అది వాడు చెప్పాలని, నేను తట్టుకోలేక చచ్చిపోయిందని నువ్వు చెప్తే తట్టుకోలేక కదా చనిపోవడం జరుగుతుంది. అది నువ్వు కాదు, చచ్చిపోయిన వాడు చెప్పాలి. అది కరెక్ట్ అనుకోండి. అనుకునేది